ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం అక్టోబర్ నెల 27వ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం సోమవారం రోజున ఎటువంటి శుభ ఫలితాలు మీకు కలగబోతున్నాయి, అలాగే ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది, రేపు సాయంత్రానికి వీరు తప్పకుండా వినబోయేటువంటి ఆ యొక్క వార్త ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నానో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారి వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరికి ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక మంచి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయండి. అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా రేపటి రోజున అధికంగా పెరగబోతున్నాయి అనే చెప్పాలి. అలాగే ఆర్థిక అభివృద్ధిలో కూడా మంచి పురోగతి అనేది మీకు దొరకబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి. అలాగే మీకు ఏదైనా కానీ మీ యొక్క సొంత ఆలోచనలతోనే వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సంతోషంగా కాలాన్ని గడుపుతారు. అలాగే మీకు సంబంధించినటువంటి అంటే ఏదైనా ఒక గౌరవమైనటువంటి సభలకు దేనికైనా కానీ మీకు సంబంధించి ఒక సన్మానం అయితే మీకు ఒక గొప్ప అర్హత అయితే దక్కబోతుంది అని చెప్పాలండి. అలాగే దైవ దర్శనాలకు వెళ్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా సంతోషించి అన్నిటిలో పాలు పంచుకుంటారండి. అలాగే రేపటి రోజున చక్కగా మీకు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా ఉంటుంది అని చెప్పాలి. ఆ యొక్క సమయం అనేది కూడా మీరే గ్రహించలేరు. మీ యొక్క బిజీ లైఫ్ లో మీకు ఉన్నటువంటి పని ఒత్తిడి, మీకు ఉన్నటువంటి టెన్షన్స్ అన్ని కూడా వాటి నుండి రిలీఫ్ అనేది కలిగి చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతున్నారు అని చెప్పుకోవాలి. విద్యార్థులు చదువుపై మనసు నిలుపుతారు. ఉద్యోగంలో సంతృప్తి కోసం మంచి మంచి నిర్ణయాలను తీసుకుంటారండి. ఉద్యోగంలో ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి పేరుతో పాటు మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కష్టానికి మీకు ఒక మంచి గుర్తింపు పేరు అనేది మీ యొక్క పై అధికారులతో రేపటి నుండి గుర్తింపు అనేది కలుగుతుందండి. ఇక మీపై ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారండి. ఇక రేపటి రోజున శుభకార్యాలను మొదలు పెట్టాలి అనుకునేటువంటి వారు రేపటి రోజున ఆ యొక్క శుభకార్యాలను గురించి మీ మధ్య సంభాషణ అనేది జరుగుతుందండి. ఇక అదే విధంగా రేపటి రోజున ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వ్యక్తుల వారు మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉంచకుండా ఆ యొక్క ప్రయాణ సమయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీకు ఖచ్చితంగా అవసరమనే చెప్పాలండి. ఇక వ్యాపార పరంగా అదే విధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కానీ ఉద్యోగ జీవితంలో మీరు ఉన్నటువంటి వ్యక్తులు కానీ సాయంత్రం లోపు మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి లేదంటే మీ యొక్క కుటుంబ పరంగా ఒక మంచి శుభవార్తను మీరు ఖచ్చితంగా వింటారు అనే చెప్పుకోవాలి. ఇక అదే విధంగా మనం గమనించినట్లయితే మీకైతే ఓపిక శ్రద్ధ అనేవి ఎక్కువగానే ఉంటాయి అని చెప్పాలి. ఇక అదే విధంగా మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని ఎంతో కాన్సన్ట్రేషన్ గా ఆ యొక్క పని అంతా కూడా పూర్తయ్యేదాకా దాన్ని పూర్తిగా వదలరు అని చెప్పాలి. ఇక మీరు దీర్ఘకాలికమైనటువంటి పనులు ఎన్నున్నప్పటికీ కూడా రేపటి రోజున మీ యొక్క సమయం అంతా కూడా కుటుంబ సభ్యుల కోసమే పూర్తిగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బంధువర్గాల యొక్క పూర్తి సహాయ సహకారాలు అన్నీ కూడా మీకు అన్ని విధాలుగా రేపటి రోజున పూర్తిగా లభించబోతున్నాయండి. అలాగే కొత్త పరిచయాల్లో జాగ్రత్త అనేది రేపటి రోజున ఉంది కాబట్టి యాత్రలకు కానీ శుభకార్యాలకు కానీ మీరు తప్పకుండా వెళ్తారు అండి. అక్కడ తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా కొత్తగా పరిచయం అయితే మాత్రం ఖచ్చితంగా వారి వద్ద అయితే తగినటువంటి జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా వహించవలసి ఉంటుంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మీకు రెట్టింపు కాబోతున్నాయి. అలాగే చక్కగా మీ యొక్క బంధువర్గంతో కలిసి విందు వినాదాల్లో చక్కగా ఆనందంగా గడపబోతున్నారు. అంతా శుభప్రదంగా రేపటి రోజున మీరైతే చక్కగా ఉంటారండి. ఆర్థిక పరమైనటువంటి చికాకులు కూడా రేపటి రోజున కొంచెం మీకు అధికంగానే ఎదురు కాబోతున్నాయి అని చెప్పుకోవాలండి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ మీరు చక్కగా వాటిలో పాల్గొనడం కానీ మీ వంతు మీకు తగినటువంటి సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటారండి. ఇక ఈ యొక్క రాశి వారికి మీకు ఆదాయం ఏదైతే తక్కువగా ఉందని చెప్పి మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందట్లేదు అని చెప్పి అటువంటి వారికి కూడా అన్ని విధాలుగా అన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి సమయం అనే రేపటి రోజున చెప్పుకోవచ్చు. మంచి పలుకుబడితో మీ యొక్క పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి అవుతాయండి. మీకు ఒక మంచి అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అదృష్టం కలిసి వస్తుంది.
కొత్త ఉద్యోగాల్లో చేరుతారు. అలాగే మీ యొక్క వ్యవహారాల్లో కొత్త కొత్త సమస్యలు ఏర్పడవచ్చు అని తెలుసుకోవచ్చు. కానీ రావాల్సినటువంటి డబ్బు ఖచ్చితంగా మీ యొక్క చేతికి అయితే అందుతుందండి. ఇక ఎవరైనా కానీ ఇక డబ్బుని ఎవరైనా అప్పుగా ఇచ్చుంటే మాత్రం ఆ యొక్క డబ్బు కూడా మీకు సకాలంలో మీకు కావాల్సినటువంటి టైంలో మీ యొక్క చేతికి అందుతుంది అని చెప్పుకోవాలి. అలాగే చేతికి డబ్బు అనేది అందిన తర్వాత చక్కగా సద్వినియోగము అనేది చేసుకోండి. అన్ని విధాలుగా కూడా చక్కగా లాభాన్ని పొందుతారు. మీ యొక్క పిల్లలు చక్కగా ఉత్తీర్ణులు అవుతారు. వారి యొక్క చదువులో ఒక మంచి శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. అలాగే స్నేహితుల యొక్క ప్రోద్బలంతో కొత్త పనులు నిర్వర్తించుకోగలుగుతారు. మంచి శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారండి. మీ యొక్క బంధుమిత్రుల వల్ల మీకు ఒక కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఖర్చులు కూడా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి 1కి 10 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి. కాబట్టి మీరు ఖర్చు పెట్టేటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరము అనే చెప్పుకోవాలి. అది మీకు ఖర్చు అనేది కాకుండా పొదుపు అనేది ఏర్పడుతుందండి. ఒకరికి ఎవరైనా కానీ సహాయాన్ని చేయగలిగేటువంటి స్తోమత కూడా మీకు కలుగుతుంది. రాబోయే డబ్బు కొంత ఆలస్యంగా మీ యొక్క చేతికి వచ్చినా కానీ మీ యొక్క అప్పు అంతా కూడా అంటే మీ నుండి డబ్బు అప్పుగా తీసుకున్నటువంటి వారు కానీ లేదంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా కానీ ఇటువంటివి అన్నీ కూడా చక్కగా మీ చేతికి అందుతాయండి. సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటకంగా కొనసాగుతాయి. అలాగే మీ యొక్క ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వస్తుందండి. కాబట్టి మీరు ఏదైనా కానీ పొదుపు చేసుకుంటే మీ యొక్క ఖర్చుల యొక్క నియంత్రణ అనేది మీకు తగ్గుతుంది. అలాగే మీకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది. ఇక కొత్త వస్తువులు కొత్త కొత్త ఆభరణాలు కూడా మీరు అయితే కొనుగోలు చేస్తారండి. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండడం అయితే మంచిదండి. మీ యొక్క బంధువర్గంతో ఏదైనా ఒక మాట అనేది అనిపించుకోకుండా వారితో చర్చలకు దూరంగా ఉండి మీకు మీరుగా ఆలోచించుకొని వారి యొక్క నిర్ణయాన్ని అంతా కూడా మీరు గౌరవించి మీ యొక్క నిర్ణయాలను కూడా వారు గౌరవించే విధంగా చూసుకోండి. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు కూడా మంచి విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవాలి. మీ యొక్క పనులు అన్ని కూడా సకాలంలో పూర్తవుతాయండి. మీకు ఖర్చుల యొక్క నియంత్రణ కూడా చాలా అవసరము అనే చెప్పాలి. ఆస్తుల పంపకాలు కూడా నియంత్రణ అవుతాయండి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అనుకున్నటువంటి పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి కలుగుతాయి అండి. మీకు గౌరవ మర్యాదలు కూడా ఖచ్చితంగా దక్కబోతున్నాయి. దుస్తులను కూడా కొనుగోలు చేస్తారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో మెరుగువైనటువంటి అభివృద్ధిని చూస్తారు. సంతాన అభివృద్ధిని చూస్తారు. భూ వ్యవహారాలు అన్ని కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి. బంధుమిత్రుల యొక్క వర్గం యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. ఇక రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఇక స్నేహితుల పరంగా మీకు రేపటి రోజున అంటే పాత స్నేహితులను కూడా కలుసుకునేటువంటి అంశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు అయితే ఆస్తుల మూలంగా ఆదాయం కలుగుతుందండి. మీ యొక్క కష్టాలకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందేందుకు ఖచ్చితంగా ఛాన్సెస్ అధికంగా కనబరుస్తున్నాయి. ఇక మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి విషయాలపై దృష్టి పెట్టడంతో ఎంతో ప్రయోజనకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. తెలివిగా మదుపు అనేది చేయండి. పోస్ట్ ద్వారా అందినటువంటి ఒక వార్త కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలిగించగలదు. ఇక పిల్లి బాజాలు మరికొంతమందికి ఏమో తెలియనటువంటి ఒక ఉత్సాహం ఉండి వారి యొక్క హుషారు అనేది తారాస్థాయిలో ఉంటుందండి. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఈ రోజున ఇతరులను కలవాలి అంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతూ ఉంటారు. ఇక మీరు అయితే మీకు ఖాళీ సమయాన్ని అంతా కూడా ఇల్లు శుభ్రపరిచేందుకు అయితే కేటాయిస్తారు. ఇక వివాహం అనేది ఈరోజు మీకు మీ యొక్క జీవితంలో అతి ఉత్తమమైనటువంటి అనుభూతిని అయితే చూపించబోతుందండి. ఇక మీరు అయితే ఈరోజు కొనుగోలుకు సంబంధించినటువంటివి మీరు మీ యొక్క ప్రేరణను వదులుకుంటే మీరు నిజంగా మంచి బట్టలు చెప్పులు ఇలా చాలా అవసరము అనే చెప్పాలి. ఇక మన యొక్క మనసు అనేది మన యొక్క జీవితానికి ప్రధాన ద్వారం కదా. మరి మంచి చెడు ఏదైనా కానీ మనసు ద్వారానే కదా అనుభూతిని వచ్చేది. అదే జీవితంలోకి సమస్యలను పరిష్కరించగలదు. ఇక ప్రకాశం చేయగలదు. ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి వారు తమ యొక్క వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వారు ఆర్థికంగా అనుకూలతగా ఉంటుందండి. ఇక కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యేటువంటి క్షణాలు అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. ఇవాళ మీ కొరకు ఒకరిని కలవబోతున్నారు. వారు మీ యొక్క హృదయానికి బలంగా తాకి మనసును అయితే నచ్చగలుగుతారు. ఇక మీరు ఎప్పుడూ కూడా వినాలి అనుకున్నటువంటి వాటినే మీరు జనాలు మిమ్మల్ని ఆ విధంగా ప్రశంసించగలుగుతారు. కాస్త ప్రయత్నించగలిగితే ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలోకెల్లా అతి ఉత్తమమైనటువంటి రోజుగా కాలగలదు. ఇక మీ యొక్క స్నేహితులతో ఉన్నప్పుడు మీరు మీ యొక్క హద్దులు దాటి జోకులు వేసుకోగలుగుతారు. ఇది మీ యొక్క స్నేహాన్ని దెబ్బతీస్తుంది. ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు శివారాధన తప్పనిసరి అండి. శివనామస్మరణ అసలు మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. ఇక అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే రేపటి రోజున మీ యొక్క ప్రతికూల శక్తిని మీ నుండి దూరం చేసుకోవడానికి ఇంట్లో ఉంటాయి కదండి గుగ్గిళ్ళ ధూపము అని అంటారు కదా, వాటి యొక్క కర్రలను అయితే కాల్చనండి. దీని
దీనివల్ల మరిన్ని శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీ యొక్క ప్రతికూలత శక్తిని మీకు మీరుగా దూరం చేసుకోగలుగుతారు.